పైల్స్ అనే దానికండి యూజువలీ ఏనల్ రీజన్లో ఉండే ప్రాబ్లంకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్కసారి మనకి మోషన్ ద్వారంలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఇట్ విల్ రికర్. సో అందుకే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనకి పైల్స్ వస్తే అది తర్వాత ఫిషర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పైల్స్కి మెయిన్ రీజనే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఫిషర్ అనేది కూడా కామన్గా వస్తూ ఉంటుంది. సో మ్యాక్సిమం పేషెంట్స్కి పైల్స్ ఫిషర్ అనేవి కలిపి వస్తాయి. సో ఎప్పుడైతే మనము ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని షోర్గా నోటీస్ చేసుకుంటామో, ఎవ్రీడే లైఫ్లో వాటిని మనము ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లాగా మార్చుకుంటామో అప్పుడు మనం వీటిని అవాయిడ్ చేయగలం. లైఫ్ లాంగ్ చేయడం అంటే మన అందరికీ కష్టమే. సో మనం ఏం చేస్తాం, ఒక 2 నెలలో 3 నెలలో అవి బెటర్ అయ్యే వరకు వాడతాము, డాక్టర్ చెప్పింది చేస్తాం. బట్ వన్స్ అది తగ్గిపోగానే we go back to our normal lifestyle. So that is not what we are supposed to do. ఒకసారి మనం ఒక విధంగా వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం అది బ్రేక్ చేసి నార్మల్గా బ్యాక్ వచ్చేసాము అంటే మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. సో మనం ఏవైతే స్టార్ట్ చేసామో అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడానికి యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. అండ్ రెండోది, ఇప్పుడు 100లో ఆల్మోస్ట్ 90% మందికి గ్రేడ్ 1 or 2 హెమరాయిడ్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళకి నేను చెప్పినట్టు సర్జరీస్ అవసరం పడవు. వాళ్ళకి నార్మల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో అండ్ మేము ఇచ్చే మందులతో క్యూర్ అయిపోతారు. కాకపోతే గ్రేడ్ 3 or గ్రేడ్ 4 హెమరాయిడ్స్కి సర్జరీస్ అవసరం పడచ్చు. ఎందుకు? ఈ గ్రేడ్ 3 or గ్రేడ్ 4 హెమరాయిడ్స్ చాలా బండగా ఉండడం వల్ల బ్లీడింగ్ అనేది ఆగదు. సో ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది ఆగదో వీళ్ళకి కంటిన్యూస్గా బ్లడ్ పోవడం వల్ల అనీమియా అంటాం, అంటే హిమోగ్లోబిన్ పడిపోవడం. ఇలా హిమోగ్లోబిన్ పడిపోయింది, ఎనీమియాలో ఉన్నారు, కంటిన్యూస్గా బ్లడ్ పోతుంది, కన్జర్వేటివ్గా మనం ట్రై చేసి వాళ్ళకి ఎటువంటి బెటర్మెంట్ లేదు అన్నప్పుడు మనం ఆ పేషెంట్స్ని సర్జరీకి తీసుకుంటాం. ఈ సర్జరీస్లో కూడా మళ్ళీ మనకి హెమరాయిడ్స్కి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, ఆ హెమరాయిడ్ని బ్యాండింగ్ అంటాం. సో ఆ హెమరాయిడ్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి వదిలేస్తాం. సో అదే కొన్ని డేస్లో డిజాల్వ్ అయిపోతుంది. రెండోది లేజర్ అంటే ఏంటి అంటే మనము చిన్న ఘాట్ ఇచ్చి ఈ లేజర్ని తీసుకుని వెళ్ళి ఆ హెమరాయిడల్ ఆర్టరీ ఎక్కడైతే ఉందో దాన్ని కాలుస్తాం. సో అది కాల్చడం వల్ల ఈవెన్చువలీ ఆ ఆర్టరీ అనేది బ్లీడింగ్ ఆర్ దానిలో ఉన్న బ్లడ్ మెల్లగా ఆగిపోయి ఆ హెమరాయిడ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. అండ్ మూడోది స్టేప్లర్ ఎప్పుడు చేస్తాం? గ్రేడ్ 3 గ్రేడ్ 4 చాలా పెద్దగా ఉన్నాయి అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే స్టేప్లర్ మనము నార్మల్గా ఎగ్జామిన్ చేసి స్టేప్లర్ పెట్టినప్పుడు ఈ కింద టిష్యూని పైన టిష్యూని కలిపి కుట్టేసి మధ్యలో ఉన్న హెమరాయిడ్ని ఎక్సైజ్ చేసేస్తుంది. సో దీన్ని స్టేప్లర్ హెమరాయిడెక్టమీ అంటాం. సో ఇలానే డిఫరెంట్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. సో సర్జరీ ఎవరికి అవసరమో సర్జరీ ఎవరికి అవసరం లేదు అని చెప్పడానికి మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి, వాటిని గ్రేడ్ చేసుకోవాలి. గ్రేడింగ్ తర్వాత కూడా పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ ప్రకారం పేషెంట్ మన ట్రీట్మెంట్కి ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారో అనే దాని ప్రకారం సర్జరీ అవసరమా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది.